ఎస్సీ పోస్ట్ మెట్రిక్ చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల స్కాలర్షిప్స్ కింద ఎస్సీ విద్యార్థులకు బోధనా రుసుములు, మెయింటెనెన్స్ ఛార్జీల కింద 374 కోట్లను విడుదల చేసింది. 83,239 మంది ఎస్సీ విద్యార్థులకు లబ్ధి పొందారు. తొలిసారి నేరుగా స్టూడెంట్స్ ఖాతాల్లో జమ చేసినట్టు ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఈ నిధులు జమ చేశాయి. 374 కోట్లను రాష్ట్రంలోని వివిధ కాలేజీలకు చెందిన 83,239 మంది ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 173 కోట్లు, కేంద్రం 201 కోట్లు రిలీజ్ చేశాయి. విద్యార్థులు తమ మెయింటెనెన్స్ అమౌంట్ ను మినహాయించుకుని ట్యూషన్ ఫీజును కాలేజీలకు చెల్లిస్తారు. స్కాలర్షిప్ జమ చేసిన విద్యార్థుల వివరాలు సంబంధిత కాలేజీ ప్రిన్సిపళ్ల ఈ-పాస్ లాగిన్స్ లో అందుబాటులో ఉంటాయి. నిధులు విడుదల చేసినందుకు గాను విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణులకు ధన్యవాదాలు తెలిపారు.